రైతులకు అందరికీ నమస్కారం. ఫార్మసీ వచ్చిన ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ చెట్టు అనేది. ఈ చెట్టు అయితే వెరైటీగా ఉంది. దీన్ని ఇది జీరు చెట్టు అంటారు. దీని పేరు వచ్చేసి దీన్ని మీరు ఎందుకు ముందు ఎక్కడైతే చూడలేదు. ఇది పప్పులకైతే వేసాక ఫ్రెండ్స్ మనకి జీరోలు అయితే అవి కాదు. ఇది అలాగే ఉంటుంది, కానీ ఇది అడవి చెట్టు అంటారు. కానీ మీకు ఈ అడవి చెట్టు అనేది పొడుగ్గా ఎలాగ ఉంది, ఇది మీకు ఏదైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకైతే ఇది జీరోలు అంటారు వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగ్గా ఉంది ఇది. ఈ పొడుగు అనేది చాలా రకాలుగా వాడుతుంది. ఇవి అయితే మనకి యూజ్ కాదు. మీ ప్రశ్నకైతే అడవుల్లో వెళ్తే ఇట్లాంటివి ముట్టకపోవద్దండి, ఎందుకంటే ఇవి జీరో చెట్టు అంటారు. దీన్ని చూసి ఓపెన్ చేసి చూద్దాం. వల్ల ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఇలాగ ఉంటుంది. ఇదిగో ఈ తినమది ఈ సైజు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇదిగో జొంపగా ఉంటుంది. ఇది అయితే మనకి తినడానికి రాదు, అడవి చెట్టు అంటారు వీటిని. జీరో చెట్టు ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో చెట్టు అయితే ఇలా నాటింది ఫ్రెండ్స్. మనకైతే చాలా ఇది యూజ్ మనకు కాదు. ఇదిగో ఇది ఇట్లా వణిగి పెట్టేసి ఇతను అయితే ఉదురుతున్న ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా వణిగిపోయి బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇది చూపిస్తాను నాకు ఫ్రెండ్స్. మనకైతే ఇలాంటి చెట్టు మీరు చూసింటే కామెంట్ చేయండి. అలాగే ఇదైతే మెత్తగా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో ఇలాంటివి ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో ఇట్లా పచ్చగా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఈ ప్రశ్నకైతే ఇట్లా ఉంటుంది చెట్టు. మనకి ఈ చెట్టు అనేది పొడుగ్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ పొడుగ్గా ఇలా పైకి ఇట్లా వెళ్ళదు ఫ్రెండ్స్. ఇట్లా కొమ్మలాగా అయ్యి ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే చెట్టు అనేది ఫ్రెండ్స్. ఇలాంటి చెట్టు ఇక్కడ అయితే లేదు. మీకు ఈ చెట్టు ఎందుకు చూపిస్తానంటే, ఇది చెట్టు జీరో చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్. ఇవి ఎంత జంపుగా ఉంది. మీరు ఎక్కడ చూసారా జంపు చెట్టు? ఇది ఇక జంపు అయితే చూసింటారు నా తెలిసిన మాటికి. మీకు ఈ చెట్టు అయితే చూపించడానికైతే వచ్చినాను ఫ్రెండ్స్. ఇలాంటి చెట్టు ఎక్కడ నాటరు, మన పల్లెటూరు అయితే నాటుతున్నాయి. ఇవి మనకి పశువులకు కానీ మేకలకు కానీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి మీ ఇంట్లో మీ మేకలకు అయితే యూజ్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటివి జెన్యుండా మా పల్లెటూరు అయితే తెచ్చిస్తాను. మీకు మేకలు లేకపోతే వదిలేసండి. ఈ చెట్టు అనేది మీకు చూపించడానికి అయితే వచ్చినాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇట్లా ఉంది చెట్టు. మరి ఇలాంటి చెట్లు కూడా పెంచుతారు ఫ్రెండ్స్ మనకి మన రైతులు. ఇవి ఎక్కడ ఏం చేస్తారు, యూజ్ అవుతుంది తెలియదు ఫ్రెండ్స్. ఈ కట్టె అనేది చాలా ఉపయోగం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇది ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిసి కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి చెట్లు కూడా చాలా ఉపయోగం కూడా పడుతుంది మనకి. కొంతమంది అయితే ఇవి గేదెల మేకలకు అయితే చాలా కొంతమంది చేస్తారు ఫ్రెండ్స్. మనకైతే ఇవి ఎలాంటి నాటవు. ఇక్కడైతే నీళ్ళు పారి బస్ ఇచ్చి ఇలా అయితే నాటింది ఫ్రెండ్స్. మనకైతే ఇలాంటి పర్లేదు. ఇదిగో ఈ చెట్టు అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో కొమ్మలు అయితే ఇట్లా పచ్చగా జొంపుగా గుచ్చిరు కట్ చేసి ఫ్రెండ్స్. మనకి గుచ్చిరుగా ఎలా కలిసినవి ఈ సీజన్లో అయితే బాగా కలిసాం ఫ్రెండ్స్. మనకైతే ఈ సీజన్లో అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి చెట్టు ఎక్కడ చూడాలని నాకు తెలిసిన మటుకి ఫ్రెండ్స్. ఇంకోటి నాది వీడియో యూట్యూబ్ ఛానల్ తెలిసినాను. ఇక ఛానల్ చూడట్లేదు, అది చూస్తారు కానీ లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియోకి లైక్ కొట్టాలని కోరుతున్నాను. ఎలాగైనా మీరే చూడాలని కొట్టాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ కదా ఫ్రెండ్స్.